హాయ్ ఫ్రెండ్స్. అందరూ బాగున్నారా? మన జీవితంలో మన పైన బురద జల్లే వాళ్ళు చాలా మందే ఉంటారండి. ఆ బురదను మన విజయానికి ఎలా సోపానంగా మార్చుకోవచ్చో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒకరోజు ఒక రైతు యొక్క ఎద్దు బావిలో పడిపోయిందంటండి. ఎద్దు గంటల తరబడి బిగ్గరగా అరుస్తూనే ఉందంటండి. ఆ వేదన పడుతూనే ఉంది. అది విన్న రైతు దానిని ఎలాగైనా బయటికి తీయాలి అని చాలా సేపు ఆలోచించాడంటండి. కానీ ఎద్దును బయటకు తీసే మార్గం అతనికి కనిపించలేదు. చివరికి ఆ ఎద్దు చాలా ముసలిదైపోయింది. కాబట్టి దానిని రక్షించటం వల్ల ఏమీ ప్రయోజనం లేదని ఆ బావిలోనే దానిని పాతిపెట్టాలని నిర్ణయించుకున్నాడు రైతు. రైతు తన ఇరుగు పొరుగు వారినందరినీ సహాయం కోసం పిలిచాడు. అందరూ పారలు తీసుకొని బావిలో మట్టి పోయటం ప్రారంభించారు. ఎద్దుకు ఏం జరుగుతుందో అర్థమయ్యి గట్టిగా అరుస్తూ రంకెలు వేయటం మొదలుపెట్టింది. కానీ కాసేపటికే ఆశ్చర్యకరంగా అకస్మాత్తుగా నిశ్శబ్దంగా అయిపోయింది. అందరూ మౌనంగా బావిలో మట్టిని పోస్తూనే ఉన్నారు. రైతు బావిలోకి తొంగి చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఆ ఎద్దు చాలా ఆశ్చర్యకరంగా తన వీపుపై పడిన మట్టిని తన కదలికలతో క్రింద పడేలా చేస్తోంది. ఆ క్రింద పడిన మట్టి మీద ఒక అడుగు వేసి పైకి ఎక్కుతోంది. రైతు, ఇరుగు పొరుగు వారు తమ గడ్డపారలతో మట్టిని ఎద్దుపై వేస్తున్న కొద్దీ అది దాన్ని క్రింద పడేసి ఆ మట్టి కుప్ప పైకి ఎక్కుతోంది. అలా పైకి ఎక్కుతూ కాసేపటికి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఎద్దు బావి అంచుల వరకు చేరుకుంది. వెంటనే బయటకు దూకేసింది. మిత్రులారా, మన జీవితంలో చాలా రకాలుగా మనపై బురదలు జల్లేవారుంటారు. ఉదాహరణకు మనల్ని ముందుకు వెళ్ళనీయకుండా ఎవరైనా అనవసరంగా విమర్శించొచ్చు. ఎవరైనా మన విజయం చూసి అసూయపడొచ్చు. ఏ కారణం లేకుండా మన గురించి చెడుగా మాట్లాడవచ్చు కూడా. అటువంటి పరిస్థితుల్లో మనం నిరాశ, నిస్సహాయతల బావిలో ఉండిపోతాం. లేదా ఆ ఎద్దు నేర్చుకున్నట్లుగానే అన్ని రకాల విమర్శలను ధైర్యంగా ఎదుర్కొని, వాటిని ఒక అవకాశంగా మార్చుకునే సమర్థతను మనం పెంచుకోవాలి. అప్పుడు మన జీవితపు వర్ణాలు పూర్తిగా పరివర్తన చెందుతాయి. మనం బాధలను అంగీకరించటం నేర్చుకుంటే, వాటి ప్రయోజనం ఏమిటో మనం అర్థం చేసుకోగలుగుతాం కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.